ఆ! డాక్టర్ పర్లేదు. యేసరావు గారు నమస్కారం. మా రైతు నమస్తే స్నేహ నమస్తే. ప్రేక్షకులకు అపరాల అపరాలకు పంటకు కలుపు యాజమాన్యం. యాజమాన్యం ఎలా చేయాలో చెప్తారా? చెప్తానండి. మనకేంటంటే ఆహార పంటల్లో మనకి వరి, మొక్కజొన్న తర్వాత చాలా ముఖ్యమైనది రోజువారీ అవసరమైంది ఏంటంటే మనకు అపరాలు. ఈ అపరాలంటే మనకేంటంటే మనకు తెలుసు అందరికి పర్టిక్యులర్‌గా అన్నిటికన్నా ముఖ్యమైనది కంది, తర్వాత మినుము, పెసర, శనగ ఈ పైర్లన్నిటిలోనూ కూడా ఆఖరికి ప్రస్తుత పరిస్థితుల్లో అందరికన్నా ఎక్కువగా సిటీస్‌లో బాగా ఇంపార్టెన్స్ పెరిగింది ఉలవ. ఉలవచారు, బ్రౌన్ సూప్ అంటారండి. ఇయన్నీ కూడా ఈ కేటగిరీకి చెందినటువంటి పైర్లు. వీటిలో ఇయన్నీ కూడా ఒక కంది తప్పించి మిగతాయన్నీ కూడా తక్కువ కాలపు పంటలు. దాదాపుగా 80-90 రోజుల్లోనే అయిపోతాయి. ఒక కంది మాత్రమే దీర్ఘకాలిక పంట. 150-180 రోజుల వరకు పండుతుంది. ఈ కంది పైరనేది మనకు చాలా ముఖ్యమైనది కాబట్టి, ఈ కంది పైరు చూసుకుంటే మనకి ఈ కలుపు చాలా ఉధృతి ఇనీషియల్ స్టేజ్‌లో కలిగిస్తుందనమాట. ఈ ఇది కంది ప్రాథమికంగా ఏంటంటే మొట్టమొదటి నెల రోజులు చాలా నెమ్మదిగా పెరుగుతుంది. కానీ కలుపు మాత్రం చాలా ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంటుందనమాట. ఇక్కడ వచ్చేటువంటి కలుపు చూసుకుంటే పర్టిక్యులర్‌గా వెడల్పాట కలుపు మొక్కలు గురుగు. ఈ బతుకమ్మల్లో ఎక్కువగా వాడుతా ఉంటారు. గురుగని వాడతారు. సిలోసియా అర్జెన్షియా అని. అలాగే ఇంకా చూసుకుంటే గనక గరిటకమ్మ, అట్లాగే పార్థీనియం, వయ్యారి భామ, అలాగే పాయలాకు, వేలిక జెముడు రకరకాలైనటువంటి వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అట్లాగే తుంగ జాతి అనేది కూడా కొద్దిగా ఉంటుంది గానీ, అంత పోటీగా ఉండదు. పోతే గడ్డి జాతి మొక్కలు కూడా ప్రాథమిక దశలో అక్కడక్కడ ఉంటాయి. ప్రత్యేకించి తుంగ గాని అదేంటి ఊద గానివ్వండి, అట్లాగే కావలి గడ్డి, గరిక ఇటువంటివి కూడా కొద్దిగా ఉంటాయి. అయితే అన్నిటికన్నా ఎక్కువగా సమస్యాత్మకమైనటి ఏంటంటే, ఇక్కడ మనకు ఎక్కువగా వచ్చేది ఈ వెడల్పాటు ఆకు మొక్కలు. పర్టిక్యులర్‌గా ముగ్గు చెట్టు గాని, ఇయ్యే ఎక్కువగా వస్తూ ఉంటాయి. పార్థీనియం. వీటన్నిటి నిర్మూలనకి ఇక్కడ మనం కలుపు తీయవలసినటువంటి కీలక సమయం చూసుకుంటే ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి 2 నెలల వరకు కూడా మనం పైరుకు కలుపు నుంచి పోటీ లేకుండా చూసుకోవాలి. అయితే ఇంకొకటేంటంటే ఈ పంట నష్ట శాతం చూసుకుంటే దాదాపుగా 50-60% వరకు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనం 3 దశల్లో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ఒకటేంటంటే మనం కంది విత్తదలుచుకున్నప్పుడు మనం విత్తిన వెంటనే మనం ఇక్కడ అన్ని పైర్లకి కూడా సాధారణంగా పనికొచ్చేటువంటి కలుపు మందేంటంటే, ఒకటి పెండిమిథలిన్ అనే మందు. ఎకరానికి ఒక్క లీటర్ గనక మనం పెండిమిథలిన్ అనే మందు 30% ద్రావకం గనక పిచికారీ చేసుకుంటే 20 రోజుల వరకు కూడా కలుపు రాకుండా ఉంటది. అట్టాగే ఈ పెండిమిథలిన్‌లోనే 38.7% అనే మందు కూడా వచ్చింది. అది స్టాంప్ ఎక్స్‌ట్రా అనే పేరుతో దొరుకుతుంది. అదైతే 700 ఎంఎల్. అట్లాగే ఇప్పుడు మార్కెట్‌లో ఇంకోటి మెటలాక్లోర్ అనే మందు కూడా కొత్తగా మళ్ళీ వచ్చింది. అదైతే ఎకరానికి దాదాపుగా 1 లీటర్ వరకు కూడా కావాల్సొస్తుంది. ఈ 3 మందులు మనకు ఏదో అందుబాటులో ఉంటే రైతు సోదరులు కంది విత్తిన వెంటనే చేసుకుంటే బావుంటుంది. కంది వరుసల మధ్యన ఎయడం చాలా ఎక్కువగా ఉంటుంది. 90-120 సెంటీమీటర్లు అంటే మీటర్ పైన కూడా ఉంటుంది కాబట్టి, మనం విత్తిన వెంటనే ఈ మందు కొట్టుకొని, తరువాత గొర్రు గుంటకలతో గానీ, అలాగే ట్రాక్టర్‌తో కూడా అంతర్కృషి చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఈ కందిలో ట్రాక్టర్‌తో అంతర్కృషి చేసుకోవచ్చు. అయితే ఏంటంటే, ఈ ఖరీఫ్‌లో వర్షాలు ఎక్కువగా పడినప్పుడు, మనం కంటిన్యూగా వర్షాలు పడినప్పుడు మాత్రం ఈ గొర్రు గుంటకలతో గానీ, ట్రాక్టర్‌తో గానీ అంతర్కృషి చేసుకోవటం కుదరదు. అటువంటి పరిస్థితిలో యాక్చువల్‌గా అవకాశం ఉన్నంత వరకు చేసుకోగలిగితే 20 రోజులప్పుడు ఒకసారి, 40 రోజులప్పుడు ఒకసారి మాత్రం మనం చేసుకోవచ్చు. 60 రోజులకొచ్చేటప్పుడు కంది ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి, పవర్ వీడర్స్ లాంటివి మాత్రమే మనం కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ట్రాక్టర్స్‌తోను వీటితోను కుదరదు. అలా కాకుండా ఈ కలుపు మందు చూసుకుంటే అన్ని జాతి కలుపు మొక్కల్ని ఇందాక చెప్పినట్టు తుంగ గానివ్వండి, గడ్డి జాతి మొక్కలను గానివ్వండి, వెడల్పాటాకు మొక్కలను గానివ్వండి, ఒకే ఒక కలుపు మందుతో అన్నీ కూడా మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అది ఇమెజతాఫిర్ అనే మందుంది. అది మార్కెట్‌లో పర్షూట్ అని, దేనామాజ్ అని, లగాము, వీడ్ బ్లాక్ రకరకాలైనటువంటి పేర్లతో దొరుకుతుంది. ఆ మందు 20 రోజులప్పుడు గనక ఎకరానికి ఒక పావు లీటర్ గనక మనం పిచికారీ చేసుకుంటే, మనం కందిలో వచ్చేటువంటి అన్ని జాతి కలుపు మొక్కల్ని కందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు ఇంకొక కొన్ని రకాలైనటువంటి ఈ కలుపు మందులు కూడా వస్తున్నాయి. షాకెడ్ అని, అట్లాగే ఒడిస్సీ అనే ఒక మందొచ్చింది కొత్తగా. అదైతే 40 గ్రాములు అది కూడా వాడుకోవచ్చు. ఇమెజామాక్స్ ప్లస్ ఇమెజాతఫైర్ అనే మందు. అదైతే ఎకరానికి 40 గ్రాములు. అన్నిటికన్నా చక్కగా చౌకైన మందు, సమర్థవంతంగా నిర్మూలించేది ఈ ఇమెజతాఫిర్ అనే మందు పర్షూటు. ఇది 20 రోజులప్పుడు, తర్వాత 40 రోజులప్పుడు అవకాశం ఉంటే అంతర్కృషి చేసుకోండి. అంతర్కృషి కుదరనప్పుడు మళ్ళీ రెండోసారి అవసరమైతే చేసుకుంటే కూడా దాదాపు అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ఇది మనం కందిలో కలుపు యాజమాన్యం. ఇకపోతే మనకి తక్కువ కాల పంటలైనటువంటి
మినుము, పెసర ఇయన్నీ గనక చూసుకుంటే సాధారణంగా ఏంటంటే మనం మినుము, పెసర పైర్లు ఖరీఫ్‌లో వేసుకుంటాం. వరి మాగాణుల్లో వరి తర్వాత వేసుకుంటాం. ఈ 2 కూడా మినుము, పెసర పైరు. ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక చెప్పినటువంటి కందిలో చెప్పినటువంటి పెండిమిథిలిన్ అనే మందు మనం ఖరీఫ్‌లో దుక్కి వేసుకోగానే వేసుకుంటే గాని అయితే ఇక్కడ కలుపు యాజమాన్యం ఏంటంటే కలుపు తీయవలసినటువంటి కీలక సమయం మొట్టమొదటి నెల రోజులు మాత్రమే. ఎందుకంటే వీటి పంటకాలం 80-90 రోజుల లోపల అయిపోద్ది కాబట్టి, మనం కొద్దిగా మొట్టమొదటి నెల రోజులు కలుపు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చేయాల్సింది విత్తిన వెంటనే పెండిమిథలిన్ చేసుకోవటం. తర్వాత 30 సెంటీమీటర్స్ ఉంటే సన్నటి గుర్రు గుంటు గుంటకలంటే ఇప్పుడొచ్చినియి కాబట్టి అయి చేసుకోవచ్చు. ఇక కుదరలేదనుకోండి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే గనక క్వైజలాఫాపిథిల్ అనే మందు గనక చేసుకోవచ్చు. అదైతే ఎకరానికి 400 మిల్లీ లీటర్లు. ప్రొపాక్వైజాప్ అయితే పావు లీటర్ వాడుకోవచ్చు. అట్లాగే ఇమెజాతాఫిర్ అనే మందు మాత్రం ఇక్కడ చాలా తక్కువగా వాడాల్సి ఉంటుంది. ఎకరానికి 200 మిల్లీ లీటర్లు మాత్రమే వాడుకోవాలనమాట. అదే కాకుండా ఇప్పుడు మార్కెట్‌లో ఇంకొక మంచి మిక్సర్ వచ్చిందనమాట. అది ఏంటంటే దాని పేరు క్లాడినోఫా ప్రపార్జిల్ ప్లస్ ఆహ్, ఎస్పేడ్ అనే మందు ఒకటొచ్చింది. అది అయితే గనక అది ఐరిస్ అని, పటేలా అనే పేరుతో దొరుకుతుంది. అదైతే ఆహ్, ఎకరానికి 300 మిల్లీ లీటర్ల మందు కూడా మనం పిచికారీ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇది మనం ప్రస్తుతం మినుము, పెసరలో మనం కలుపు యాజమాన్యాన్ని ఆచరించవలసింది. తర్వాత దాదాపు 20, 30 రోజుల తర్వాత మనం పెద్దగా కలుపు యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకనంటే ఈ తర్వాత బాగా ఫాస్ట్‌గా పెరిగి అసలు కలుపునే అణగదొక్కేసేటువంటి పైర్లు కాబట్టి, ఈ అపరాల పైర్లు మనం కలుపు యాజమాన్యం గురించి పెద్దగా తర్వాత అవసరం ఉండదు. ఒక్క కందిలో మాత్రమే మొట్టమొదటి దాదాపు 50, 60 రోజుల వరకు కూడా కలుపు యాజమాన్యం పాటించాల్సినటువంటి అవసరం ఉంది.